అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఓ చెలియా. ఏంది లేదో లగేజ్ సామాన్ అంతా కార్లో నింపుకొని ఎడుకోబోతుండ్రు అనుకుంటున్నాను. చెప్తా కార్లో నేనైతే ఈ ఆర్ట్ వర్క్ చేసుకుంటుండే. ఇది వరలక్ష్మి వ్రతం కోసం. సో నెక్స్ట్ వీడియోస్లో అది కూడా వస్తుంది. మేము ఈ సామాన్లంతా పట్టుకొని క్యాల్గరీకి వెళ్తున్నాం. ఈ క్యాల్గరీ ఏడుంది? బ్రిటిష్ కొలంబియా మా ప్రావిన్స్ పక్కకి ఆల్బర్టా అని ఉంటుంది. ఆ ప్రావిన్స్లో ఒక ప్లేస్ క్యాల్గరీ అనమాట. మేమే కాదు, మాతో పాటు సియాటల్ నుండి మా అత్తయ్య మామయ్య వచ్చినారని చెప్పినాను కదా వ్యాంకోవర్కి. వాళ్ళు యాక్చువల్లీ సియాటల్ నుండి క్యాల్గరీకి షిఫ్ట్ అవుతున్నారు వర్క్ మీద కొన్ని రోజులకి. సో వాళ్ళతో పాటు మేము కూడా కార్లో వెళ్తున్నాం అనమాట. వాళ్ళదే అలాగే వెనకాలంతుండి ఈ 2 కార్లలో మేము వ్యాంకోవర్ నుండి క్యాల్గరీకి వెళ్తున్నాము. కానీ ఇది డ్రైవ్ 11 hours మీదనే ఉంటుంది. ఒక 12 hours ఆర్ 12.5 hours అన్ని స్టాప్స్ వేసుకుంటూ వెళ్తే, అంటే లంచ్ బ్రేక్ లేకపోతే కాఫీకి టీకి అట్లా బ్రేక్స్ వేసుకుంటూ వెళ్తే దగ్గర 12 hours డ్రైవ్ ఉంటుంది. కానీ డ్రైవ్ అయితే ఎంత బాగుంటుంది అంటే వ్యూ చాలా చాలా బాగుంటుంది. మొత్తం మనం క్లౌడ్స్ నుండి వెళ్తున్నట్టే ఉంటుంది. చూసినారా, లిటరల్గా మేము మొత్తం క్లౌడ్స్ మధ్య నుండి ట్రావెల్ చేస్తున్నట్టుండే. ఎందుకంటే ఇది కొంచెం మౌంటైన్ ఏరియాలో ఉంటుంది అనమాట. సో అందుకే అట్లా మొత్తం క్లౌడ్స్ ఉంటుంటాయి ఆన్ ద వేలో. చాలా బాగుంటుంది సీనరీ అయితే. 10 hours మీద డ్రైవ్ అయినా చాలా మంది కార్లోనే పోవడానికి ప్రిఫర్ చేస్తారు ఈ వ్యూస్ అన్ని చూడడానికి. సో ఈ కార్లో అయితే నేను కళ్యాణ్ ఇంకా సామాన్లు ఉన్నాయి. వేరే కార్లో మా అత్తయ్య మామయ్య ఇంకా పిల్లలు వాళ్ళ సామాన్లు ఉండే అనమాట. క్యాల్గరీ వచ్చినాక నాకైతే అస్సలు వాటర్ పడలేదు. నా ఫేస్ మొత్తం ర్యాష్ లాగా వచ్చేసింది. మేము వచ్చినాక ఆ రోజు చాలా నైట్ అయిపోయింది. లైక్ 1:30కి అట్లా రీచ్ అయినాం మిడ్ నైట్. మేము వ్యాంకోవర్ నుండి వీక్ డే అట్లా స్టార్ట్ అయినాం. సో వీక్ డేస్ అంతా మేము రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ వీకెండ్ ఫ్రైడే రోజు మేము అక్కడ క్యాల్గరీ డౌన్ టౌన్ చూడడానికి వెళ్ళిపోయినాము. ఇది క్యాల్గరీ మెయిన్ డౌన్ టౌన్లో ఫేమస్ ప్లేస్ అనమాట. పీస్ బ్రిడ్జ్ అనేసి. నిజంగా చాలా చాలా పీస్ఫుల్గా ఉండే. ఆ బ్రిడ్జ్ దగ్గర మొత్తం వాకింగ్ చేస్తుంటే కింద అయితే మంచి మంచి క్యూట్ డక్స్, మొత్తం ఫ్యామిలీ డక్స్ ఇట్లా బోటింగ్ చేసే వాళ్ళ చుట్టే తిరుగుతుండే అనమాట. అవి ఏమైనా ఫుడ్ వేస్తారా అనేసి. ఇంకా అక్కడ చూసినారా చిన్న పిల్లగాడు సపరేట్ దానిపైన ఉన్నాడు. అసలు వీళ్ళకైతే ఇక్కడ భయమే లేదు. పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ. మనమైతే ఎంత భయపడతాం కానీ ఇక్కడ అస్సలు భయపడరు ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడంలో. ఇక మేమైతే కార్ పార్కింగ్ ఒక దగ్గర చేసేసి నడుచుకుంటూ పోదాం అనేసి పీస్ బ్రిడ్జ్ ఆయన నుండి ఈ ఎండ్ వరకు నడుచుకుంటూ వచ్చినాము. అక్కడనే కొంచెం దూరం నడుచుకుంటూ వస్తే వాటర్కి కూడా ఇట్లా ఎంట్రీ ఉండే అనమాట. అంటే కయాకింగ్ చేసే వాళ్ళు మధ్యలో దిగుతుంటారు కదా. సో వాళ్ళ కోసం అట్లా వేసి పెడుతుంటారు. సో నేను కూడా కొద్దిసేపు దిగి నీళ్ళలో జరిసేపు అట్లా అని తిరిగేసి వచ్చినాను. ఆడ నుండి డౌన్ టౌన్లో అంతా తిరుగుతుంటే మధ్యలో ఈ ఫేస్ కనబడ్డది అనమాట. ఆ ఫేస్ ఎవరిదో ఎందుకు పెట్టినారో ఏమైతే అర్థం కాలే. కానీ చూడ్డానికి అయితే బాగుంది. అక్కడ అందరు ఆగి ఫొటోస్ అన్ని దిగుతుంటే మేము కూడా ఆగి చూస్తున్నాం అనమాట. ఆ నుండి ఇంకా కొంచెం ముంగట్కి నడుచుకుంటూ పోతుంటే క్యాల్గరీ టవర్ అవన్నీ కూడా ఉండే అనమాట. మెయిన్ డౌన్ టౌన్ హ్యాపెనింగ్. సో అక్కడనే ఆగి కొంచెంసేపు ఆ ఫేస్ దగ్గర ఉండి ఫోటోలు వీడియోలు అవన్నీ చూసుకొని ఇంకా క్యాల్గరీ టవర్ సైడ్ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళినాము. నిజంగా చాలా క్వైట్ అండ్ పీస్ఫుల్ ఉండే అనమాట క్యాల్గరీ డౌన్ టౌన్ అంతా. ఇంకా వెదర్ కూడా మంచిగా ఉండే. కళ్యాణ్ ఎప్పుడు ఇంతే ఫాస్ట్గా నడుచుకుంటూ ముందని వెళ్ళిపోతాడు. లేకపోతే ఏదైనా వీడియోస్ తీసుకుంటే వెనక కన్నా అయిపోతాడు. నేను ముందు నా వీడియో రికార్డింగ్ నేను నా ఫోన్లో చేసుకుంటే వెనకాల నుండి ఈయన నన్ను 5x జూమ్ చేసి తీస్తున్నాడు అనమాట. నేను తొందరగా రా ఎప్పుడు దూరంనే నడుస్తాడు. రా అని పిలుస్తున్నాను. ఇక ఆడ నుండి నడుచుకుంటూ పోతుంటే క్యాల్గరీ టవర్ అని చెప్తున్నాను కదా, అదే క్యాల్గరీ టవర్. ఇదేం పెద్దగా చాలా పొడుగ్గా ఉన్నట్టు అనిపించలేదు, చిన్నగానే ఉందనిపించింది. సో దాని మీదకి ఎక్కి చూసినా కానీ పెద్ద బిల్డింగ్స్ వేరేవే ఉన్నాయి. వ్యూ అంతా కవర్ అయిపోతాయి. ఇంక ఇక్కడ నుండి మొత్తం డౌన్ టౌన్లో ఈ లేన్ అంతా చాలా హ్యాపెనింగ్ ఉండే. లైవ్గా అక్కడ మ్యూజిక్ అంతా ప్లే చేస్తుండే, డాన్స్ ఆడుతుండే, మస్తు హ్యాపెనింగ్ ఉండే ఆడైతే. ఈడైతే సమ్మర్లో అందరికి వేరే ఊపే ఉంటుంది. ఎంత మంచిగా డాన్స్ ఆడుతున్నారు అందరూ. ఇక ఆ రోజుకైతే ఆ డౌన్ టౌన్ అంతా చూసుకొని నెక్స్ట్ డే మెయిన్ అట్రాక్షన్ బ్యాన్ఫ్. అసలు బ్యాన్ఫ్ అనేది ఎంత ఫేమస్ ప్లేస్ అంటే మొత్తం కెనడాలోనే ఫేమస్ డెస్టినేషన్ బ్యాన్ఫ్. ఇంకా యుఎస్లో ఉన్న వాళ్ళు కూడా కెనడా వీసా ఉంటే ఫస్ట్ నయాగ్రా ఫాల్స్ వెళ్తారు. నెక్స్ట్ అయితే పక్కా బ్యాన్ఫ్కి అయితే వస్తారు. అంత ఫేమస్ ప్లేస్ అనమాట. చూడ్డానికి అంత బాగుంటుంది. ఏం బ్యాన్ఫ్ ఎగ్జాక్ట్ 2 years కింద జూన్ జూలై టైంలో మేము కూడా వచ్చినాం మా ఫ్రెండ్స్ తోటి. 5 days ట్రిప్ అయితే వచ్చినాం. అప్పుడు నేను వీడియోస్ చేసిన అనమాట. అన్ని 5 days ట్రిప్ ఎట్లా చేసినాము ఫ్రెండ్స్ తోటి. అదంతా కూడా మస్తు ఉండే అనమాట ఎక్స్పీరియన్స్. కానీ ఈసారి బ్యాన్ఫ్కి మేము జస్ట్ 1 dayనే వెళ్ళినాం. బికాస్ మేము ఆల్రెడీ చూసిన ప్లేసే. కానీ
ఆ చూసిన ప్లేస్ అన్న ఫీలింగే ఉండదు. ప్రతిసారి ఒక కొత్త వ్యూ లాగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది చూడ్డానికి. అయితే ఇది నెక్స్ట్ డేకి నా స్కిన్ కొంచెం బెటర్ ఉండే. ఐ డోంట్ నో ఎట్లనో ఏమో, కొంచెం బయట నిన్న డౌన్ టౌన్లో తిరిగినాను కదా, నేచర్ గాలికి అట్లా కొంచెం మంచిగా అయిపోయిందేమో నాకు తెలియదు. కానీ ముందటి కంటే కొంచెం ర్యాష్ అయితే తగ్గింది. క్యాల్గరీ మెయిన్ ప్లేస్ నుండి కూడా బ్యాన్ఫ్ ఒక 1.5 hour డ్రైవ్ అట్లా ఉండే అనమాట. సో మేము మార్నింగే స్టార్ట్ అయిపోయినాం. అన్ని ప్లేసెస్ ఆల్మోస్ట్ కవర్ చేద్దామనేసి, ఫేమస్ లేక్స్ అన్ని. సో అట్లనే ఫస్ట్ అయితే ఆన్ ద వేలో మాకు బో లేక్ ఉండే. ఎంత బాగుండే అనమాట. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కొంచెం క్లౌడీగా ఉండే, ఇంత సన్నీ లేకుండే అనమాట. ఇక నేను ఆగుతున్నా, ఫస్ట్ పోయి నీళ్లు చల్లగా ఉన్నాయా లేవా అని చెక్ చేసిన. అవన్నీ గ్లేషియర్ వాటర్ కంటే స్నో కరిగి కిందకి వచ్చే వాటర్ కాబట్టి కొంచెం బాగా చల్లగా ఉంటాయి. ఫస్ట్ పోయి టచ్ చేస్తే ఏమంతా చల్లగా లేకుండా ఇక తొందరగా షూస్ ఇప్పేసి కొంచెం నా కాళ్ళు దడిచేంత వరకు అయితే లోపలికి వెళ్ళిన. చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎంత క్లీన్ అండ్ క్లియర్ వాటర్ ఉండే అదంతా. ఇక ఎట్లా ఇంకోబుద్ధి అవుతుంది. సో పక్కా వాటర్లకు అయితే దిగిన. క్రోది ఫుట్ గ్లేషియర్ ఇదంతా కొంచెం మౌంటైన్ ఏరియా కదా, అప్పుడే ఎండ అప్పుడే వర్షం అన్నీ ఉండే అనమాట. క్లౌడ్స్ పాస్ అయినా కొద్ది వర్షం పడతా ఉండే, ఎక్కువ అవుతుండే తక్కువ అవుతుండే. మేము దిగినంత సేపు మాత్రం ఎక్కువ మటుకు వర్షం లేకుండే, కానీ మేము కార్లో ట్రావెల్ చేసినంత సేపు మాత్రం వర్షం ఉండే. సో ఇట్లా మేము పోయే ఆన్ ద వేలో అన్నిట్లో కూడా ఇట్లా మంచి మధ్యలో లేక్ వ్యూస్ అయితే మస్తు ఉండే. ఇక మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే పేటో లేక్. ఇది ఒక 700 meters హైకింగ్ లాగా ఉండే, చాలా ఎత్తుగుండే లేకపోతే స్లోప్గా ఉండే అనమాట, మొత్తం పైకి కిందికి. మేము కూడా ఇది ఫస్ట్ టైం వెళ్ళడం. లాస్ట్ టైం మేము బ్యాన్ఫ్కి వచ్చినప్పుడు మాకు టైం లేకుండే, సో ఈ లేక్ కవర్ చేయలేదు అనమాట. ఇంకా ఇట్లా హైక్ చేయాలి కాబట్టి టైం టేకింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్ అందరం చాలా మంది ఉండే కాబట్టి టైం అయిపోతుందని కవర్ చేయలే. ఈ లేక్ దగ్గర ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయింది కదా కోహి మిల్ గయా అని రీల్స్. సో ఆ లేక్ అనమాట ఇది. మేము కూడా ట్రై చేసినాం కోహి మిల్ గయా అని రీల్ చేయడానికి. కళ్యాణ్తో నేను ఫోర్స్ఫుల్గా చేయించిన. అవన్నీ నా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, సో చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. ఇంకా లంచ్ టైం అయితే అయ్యింది. కిందికి దిగగానే మేము ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వచ్చినాం పావ్ బాజీ అనమాట. బన్స్ ఆల్రెడీ కొనుక్కున్నాము. అండ్ ఇంట్లో పొద్దున్నే లేచి మా అత్తయ్య పావ్ బాజీ కర్రీ ప్రిపేర్ చేసింది. మీరు చూసుంటారు ఆల్మోస్ట్ మేము చాలా మటుకు వీడియోస్లో ఫుడ్ ముందే ప్రిపేర్ చేసుకొని వెళ్తాము. మీకు అనిపిస్తుండే సరే ఎందుకు చేసుకొని వెళ్తారు, బయట తినొచ్చు కదా అని. కానీ మాకు అక్కడ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇంకా ఎస్పెషల్లీ బ్యాన్ఫ్ ఏరియాలో అయితే అసలు మేము పోయిన దగ్గర అయితే అసలు సెల్ టవర్ సిగ్నల్సే ఉండవు, ఏముండవు. ఒక రెస్టారెంట్ ఒక కాఫీ షాప్ ఏముండదు. సో అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ మేము ముందే చూసుకొని ప్రిపేర్ చేసుకొని వెళ్తాం ఫుడ్. సో మేము నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన లేక్ ఎమరల్డ్ లేక్. ఈ లేక్ అయితే ఎంత బాగుంటుంది అంటే నిజంగా ఎమరల్డ్ అన్న పేరుకి న్యాయం చేస్తుంది అనమాట. ఏ టైంలో పోయినా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ మేము వెళ్ళిన టైంకి ఆడొక వెడ్డింగ్ అవుతుండే అనమాట. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్లా వెడ్డింగ్ చేసుకున్నారు వాళ్ళు. చాలా బాగుండే చూడ్డానికి. ఏమంటారు, అదొక డ్రీమీ డెస్టినేషన్ వెడ్డింగ్ లాగా అయింది వాళ్ళకి. ఇంక ఇక్కడ చాలా మంది స్విమ్మింగ్ చేస్తుండే. చెప్పినా కదా నీళ్ళు ఏమంత పెద్దగా చల్లగా లేకుండే. సో ఇక అందరూ మస్తు స్విమ్మింగ్ చేస్తుండే. అండ్ ఇక్కడ మేము ఆన్ ద వే వెళ్ళేటప్పుడు మేము లాస్ట్ టైం చూసినప్పుడు ఎంత బాగుండే వ్యూ అంతా. కానీ చాలా ప్లేసెస్లో నీళ్ళు అయితే ఎండిపోయినాయి మొత్తం. చాలా ఇట్లా రివర్ ఫ్లో అవుతుంటుంది మనం రోడ్లో వెళ్తుంటే సైడ్కి వెహికల్లా. ఇక్కడ అంతా ఎండిపోయినాయి అనమాట ఎందుకో మరి. ఇక నెక్స్ట్ మేము వచ్చిన మోస్ట్ ఫేమస్ లేక్ లూయిస్. ఎవరు బ్యాన్ఫ్ అన్నా మీరు లేక్ లూయిస్ పోయినారా అని అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు. అన్ని లేక్స్లో ఇదే చాలా ఫేమస్ లేక్. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. కళ్యాణ్ ఎప్పుడు ఇంతే, ఆయన ఫోటో తీస్తుండా వీడియో తీస్తుండా ఏదో తెలియదు. అట్లా ఫోటో అని నేను నిలబడతాను, ఆయన వీడియో కూడా తీసేస్తాడు. అట్లనే ఈడ ఎంత జనాలు వచ్చేస్తారు అంటే సమ్మర్కి ప్లేస్ అయితే ఫుల్ అయిపోతుంది. మనకు అక్కడ ఫొటోస్ దిగే ఛాన్సే ఆప్షనే ఉండదు. ఇక్కడ కూడా అంతే. ఆ ప్లేస్ దగ్గర అందరు జనాలు లిటరల్గా నెక్స్ట్ ఇంకా నూక్కోవడం ఒకటే తక్కువ అన్నట్టు ఉంటుంది. ఆ ప్లేస్ కోసం అంతా కొట్లాడుతుంటారు అనమాట ఆడ ఫొటోస్ దిగడానికి. కానీ మేము అక్కడ నుండి జరిగిపోయి కొంచెం పక్కకు కూడా నడుచుకుంటూ వచ్చి ఎక్స్ప్లోర్ ఇది అంతా ఖాళీ ఉండే. ఇటు నుండి కూడా అదే వ్యూ ఉంది, అటు సైడ్ నుండి కూడా అదే వ్యూ ఉంది. ఎందుకో జనాలు అక్కడనే నిలబడి ఫోటో దిగుతాము అంటారు. ఇక్కడ ఇట్లా అవుతుంటుంది అనేసి గవర్నమెంట్ ఒక లేక్ మొరేన్ లేక్ ఉంటుంది అనమాట. మేము నెక్స్ట్ అక్కడికి వెళ్దాం అనుకున్నాం. కానీ అది లాస్ట్ టైం కూడా మేము వెళ్ళలేకపోయినాం, క్లోజ్ అని ఉండే. ఇప్పుడు కూడా మేము వెళ్తే క్లోజ్ అనే ఉంది. ఎందుకంటే ఇట్లా
ఇట్లనే ఫుల్ జనాలందరూ వచ్చేసి ఆ లేక్ అందాన్నే ఖరాబ్ చేసేస్తారు అనేసి ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసింది, కొన్ని లేక్స్కి క్లోజ్ చేసేసింది అనమాట. నార్మల్ జనాలు వెళ్ళలేరు, ఏమన్నా రిసార్ట్స్ లేకపోతే అక్కడ స్టే చేయాలన్నమాట, అప్పుడే వాళ్ళకి ఆ లేక్ యాక్సెస్ ఉంటుంది. సో అట్లా మేము ఇంకో మొరేన్ లేక్, అది చాలా ఫేమస్ లేక్, సన్సెట్ సన్ రైజెస్కి చాలా బాగుంటుందంట. ఆ లేక్ అయితే మేము మిస్ అయినాం. కానీ ఇక్కడనే లేక్ లూయిస్ దగ్గర చాలా సేపు ఉండే, ఆల్మోస్ట్ ఒక గంట సేపు ఉండి మంచిగా ఎంజాయ్ చేసినాము. ఎంత పీస్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది అట్లా బ్లూ వాటర్ దగ్గర కూర్చొని ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఆన్ ద వేలో 3 కలర్లు ఉండే అనమాట ఇక్కడ వాటర్. దాని నుండి మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి బో ఫాల్స్. ఇది బ్యాన్ఫ్ డౌన్ టౌన్ దగ్గరలోనే ఉంటుంది, ఒక 5 నిమిషాల దూరంలా అంతే. అదేం పెద్ద ఫాల్స్ లాగా ఉండదు, జస్ట్ ఒక స్లోప్ ఉంది, ఆడ ఫాల్స్ లాగా క్రియేట్ అయింది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇంకా ఫ్లో చాలా ఎక్కువ ఉండే కాబట్టి ఇంకా బాగా కనబడ్డది. ఈసారి కొంచెం తక్కువ ఉండే ఫ్లో, అండ్ వాటర్ లెవెల్ కూడా ఇంకా కొంచెం పై వరకు ఉండే, ఇప్పుడు చాలా తక్కువ ఉంది. అదే చెప్తున్నా కదా, మేము ఆన్ ద వే వచ్చేటప్పుడు అంతా కూడా మొత్తము వాటర్ అన్నీ ఎండిపోయి ఉన్నాయి చాలా దగ్గర. వర్షం పడుతుంది చూస్తుంటే, మళ్ళీ వాటర్ అంతా తక్కువ ఉన్నది, ఎండిపోయి ఉంది, మరి ఎందుకో ఏమో. అండ్ మేము పోయే వరకు ఆడ వర్షం పడుతుండే, ఫుల్ ఇంకా చల్లి పెడుతుండే అనమాట ఆ ప్లేస్లో. మేము అసలు ఫస్ట్ ఇక్కడ నుండి బట్టలు ప్యాక్ చేసుకొని వెళ్ళేటప్పుడు వెదర్ చూస్తే అంత సన్నీ అనే చూపించింది. వెదర్ అయితే మమ్మల్ని చాలా మోసం చేసింది. సన్నీ ఉంది కదా, మంచి డ్రెస్సెస్ తీసుకెళ్ళవచ్చు అనేసి మేము సమ్మర్లో వేసుకునే డ్రెస్సులు అన్నీ తీసుకొని పోయినాము. ఆడికి పోయే వరకు ఒకటే చలి పెడుతుంది. ఇంకా ఏందో వింతగా ఈసారి మేము నార్మల్గా ఏడికి వెళ్ళినా కానీ ఒక పేర్ ఆఫ్ జాకెట్స్ అయితే క్యారీ చేస్తాము, ఎట్లుంటుందో వెదర్ అనేసి, ఇట్లా అన్ప్రెడిక్టబుల్ ఉంటుందని. కానీ ఈసారి ఏందో వింతగా మేము ఇద్దరం కూడా జాకెట్స్ మర్చిపోయినాము. నేనైతే మా మర్దల దగ్గర నుండి జాకెట్ తీసుకొని వేసుకున్నాను, కానీ కళ్యాణ్ ఓకేగా మేనేజ్ చేసేసుకుంటూ. ఇక్కడ మెయిన్ బ్యాన్ఫ్ సైన్ దగ్గర ఆడ కూడా పెద్ద లైన్ ఉండే, ఆ బ్యాన్ఫ్ అని రాసిన దగ్గర ఫోటోలు దిగడానికి. మేము ఇక ఆడికి లాస్ట్కి పోదాం అనుకున్నాం, ఎందుకంటే ఆడపోయి లైన్లలో వెయిట్ చేసినాం అనుకో, వేరే దగ్గర అన్ని చూసే అట్రాక్షన్స్ అన్నీ ఇక పోతాయి, సన్సెట్ అయిపోతాయి, ఏం కనబడదు కదా. సో ఇక అది మేము లాస్ట్కి పోదాం అనుకున్నాము. ఇప్పుడైతే మేము మెయిన్ బ్యాన్ఫ్ డౌన్ టౌన్ ఉన్నాం. ఇది కూడా చాలా క్యూట్ చిన్న డౌన్ టౌన్, వెనుకకు అంతా మౌంటైన్ వ్యూస్ వస్తుంది అనమాట. ఒక్కటే గల్లీ ఉంటుంది అనమాట. ఈయనే బాగా హ్యాపెనింగ్ ఉంటుంది వీకెండ్స్లో. ఇప్పుడు ఇంకా సమ్మర్ కదా, ఫుల్ జనాలు. దిస్ ఇస్ బ్యాన్ఫ్ డౌన్ టౌన్. ఆరెంజ్, మ్యాంగో, ఇంకేముంటాయి అప్పట్లో, ఏముంటాయి స్ట్రాబెర్రీ, చాక్లెట్, మ్యాంగో. మంచి కూల్ ప్లేస్ అనమాట. ఆడ అట్లా ఐస్ క్రీమ్ డబ్బాలు ఉండే, మనకి చిన్నప్పుడు గలీలలో గంట కొట్టుకుంటూ వస్తుండే కదా, ఐస్ క్రీమ్ అని. నేను అట్లా కూర్చొని అవన్నీ చెప్తుండే. ఇక కొంచెం షాప్స్లో తిరిగి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మా అత్తయ్య వాళ్ళు తీసుకుంటా అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకొని అక్కడ నుండి మేము మా నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చేసినాము. అదే లేక్ మినివాంకా. కరెక్ట్ మేము సన్సెట్ టైంకి వచ్చినాము. ఇంకా అక్కడ ఎవ్వరు లేకుండే. యూజువల్గా అక్కడ బోట్స్ అన్నీ, ఈ స్టోరీ ఉందన్నమాట ఈ లేక్కి, ఏదో హాంటెడ్ అనేసి. దీన్ని లేక్ ఆఫ్ స్పిరిట్స్ అని కూడా అంటారు. ఇవన్నీ నేను నా పాత బ్యాన్ఫ్ ట్రిప్ వీడియోస్లో చెప్పినాను. మీరు ఇన్ కేస్ ఆ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. మేము ఫ్రెండ్స్తో వెళ్ళి అక్కడ వేరే ప్లేసెస్కి కూడా వెళ్ళినాము, అవన్నీ ఎక్స్ప్లోర్ చేసినాము, వైల్డ్ అనిమల్స్ని చూసినాము. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. సో ఈ లేక్కి ఉన్న స్టోరీ ఉంటుంది. సో ఆ బోట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి కదా, వాళ్ళు టూర్కి తీసుకెళ్తారు అనమాట. సో వాళ్ళ టైమింగ్ ఉంటుంది కాబట్టి క్లోజ్ అయిపోయినా కానీ మనం నడిచి వెళ్ళి కొంచెం చూసి రావచ్చు. ఆ బోట్ టూర్స్ అవన్నీ అయితే క్లోజ్ అయిపోతాయి. సో మేము వెళ్ళే టైంకి అంత ఖాళీ ఉండే అనమాట. సన్సెట్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉండే, లిటరల్గా మనకి ఆ వాటర్లో అవన్నీ మనకి మౌంటైన్స్ కానీ సన్సెట్ కానీ వాటర్లో రిఫ్లెక్ట్ అవుతుండే అనమాట. ఎవ్వరు లేరు కాబట్టి చాలా పీస్ఫుల్గా ఎంత బాగుండే. నాకైతే ఒక వన్ ఆఫ్ మై బెస్ట్ సన్సెట్ వ్యూస్ అనిపించింది. అన్నీ మేము ఆల్రెడీ వెళ్ళిన ప్లేసెసే కదా, అప్పుడు ఫొటోస్ ఎట్లా దిగినాము, ఇప్పుడు కూడా మేము మళ్ళీ అవన్నీ రీక్రియేట్ చేస్తుండే అనమాట. 2 years తర్వాత అదే ప్లేస్లో ఫొటోస్ అన్నీ. ఇద్దరు ధైర్యవంతులు ఉండే, ఫిషింగ్ చేస్తుండే, అంత ఖాళీ ప్లేస్లో వాళ్ళిద్దరే ఉండే. ఇక మేము కూడా పోయి కొంచెం ఫోటోలు దిగేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాము. అన్ని మొత్తం లేక్సే కదా, అన్ని సేమ్ ఉన్నాయి, ఏముంది అని అనుకుంటున్నారు కదా, కానీ కాదు. ఒక్క దానికి దాని స్పెషాలిటీ ఉంది. ఆడ పోయినప్పుడు ఆ ఫీలింగే వేరే ఉంటుంది, చూసే వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక మెయిన్ లేక్స్ అవన్నీ కవర్ చేసేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాము. ఇది నెక్స్ట్ డే. క్యాల్గరీ నుండి మళ్ళీ ఇది కూడా 1.5 hour డ్రైవ్ ఉండే. డ్రైవ్ అయితే చాలా బోరింగ్ ఉండే, మొత్తం ప్లేన్, మొత్తం అన్ని ఫీల్డ్స్ ఉండే అనమాట. డ్రమ్ హెల్లర్ అని ఈ ప్లేస్లో హూడూస్ ఉన్నాయి అనేసి, అట్లా న్యాచురల్గా ఫామ్ అయ్యేది శాండ్ తోటి, అవి బాగుంటాయి అనేసి మేము చూసినాను. కానీ గూగుల్లో చూసినప్పుడు అవి ఎంతో పెద్దగా కనిపించినాయి. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అయిందనమాట. ఇక్కడికి వచ్చి చూస్తే అవి ఎంత చిన్నగా ఉన్నాయి. అవి యాక్చువల్గా చాలా పెద్దగానే ఉండే, ఎన్నో 1980sలో అంత పెద్దగా ఉండేనంట. కానీ ఇక వర్షం పడి అవి అట్లా కరిగిపోయినాయి. ఇంకా కొన్ని ఇయర్స్ అయితే ఆయనతో అవి మాయమైపోతాయేమో.
చేస్తామో, కానీ ఇప్పటికైతే కొంచెం బాగానే ఉండే. ఒక డిఫరెంట్ ప్లేస్ లాగా ఉంది, చూడ్డానికి అయితే చాలా బాగుండే. డ్రమ్ హెల్లర్ అనేసి ప్లేస్, అందరు హైకింగ్ చేసుకుంటూ ఆ కొండ మీదికి వెళ్ళినారనమాట. అక్కడికి వెళ్తే అక్కడ నుండి వ్యూ అయితే వేరే ఉంది. మేము కూడా అంత పై వరకు వెళ్ళలేదు, అంటే ప్రాపర్ షూస్ లేవు, కొంచెం మట్టి కదా మొత్తం, అవన్నీ స్లిప్ అయ్యేటట్టు ఉండే అనమాట. సో కొంచెం మీది వరకు వెళ్ళి అక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుండే. సో కళ్యాణ్ కింద ఉండే, మేము పై వరకు ఎక్కినాము, ఆయన కింద నుండి మాకు ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీస్తుండే అనమాట. కానీ ఇక కొంచెం పైకి ఎక్కినప్పుడు వ్యూ అయితే డిఫరెంట్గా ఉండే. అంటే 1.5 hour డ్రైవ్, మొత్తం 3 hours డ్రైవ్ అనుకోండి, వెళ్ళడం రావడం, అన్ని అవర్స్ డ్రైవ్ చేసి అట్లాంటి ప్లేస్ అని అంటే కొంచెం వర్త్ కాదనిపించింది నాకు. కానీ ఆ పైకి ఎక్కి ఆ వ్యూ అంతా చూస్తుంటే అయితే మంచిగానే ఉండే. ఓకే, 1 time ఒకసారి వెళ్ళి విజిట్ చేసి రావచ్చు, మంచి మంచి ఫొటోస్ అయితే వస్తుంది. ఏదో లైక్ యుఎస్లో ఆరిజోనా అనే ప్లేస్ ఉంటామట, మొత్తం ఇట్లా కొండల్లాగా. సో అట్లా అనిపించింది. శాండ్ కదా, అట్లా స్లిప్ అవుతుండే అనమాట. మస్తు భయం అవుతుండే నాకు, మళ్ళీ ఈడపడతానా అనేసి. నేను అదొక పెద్ద తలకాయ నొప్పి, ఈడపడి ఏమన్నా అయితే డాక్టర్లే చక్కగా ఉండరు, హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉండే, ఇంకేమన్నా ఉందా అని ఫుల్ భయపడుతుండే. కానీ మంచిగా అనిపించిండే, ఏదో డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట అక్కడ. సో అక్కడ నుండి మేమైతే ఇంటికి వచ్చేసినాము. ఇట్లా చెప్పినాను కదా, మొత్తం 1.5 hour వే అంతా మొత్తం ఇదే ఫీల్డ్ కనబడుతుండే అనమాట, మొత్తం వీట్ ఫీల్డ్. మీ కను చూపు మెరలో అసలు ఏం కనబడతలేవు, మొత్తం ఇదే పొలాలు ఉండే. అక్కడక్కడ ఇట్లా కొంచెం గ్రీన్ ఫీల్డ్ కనబడుతుంది అంతే తప్ప మిగతా అదంతా వీట్ ఫీల్డే ఉండే చాలా మటుకి. సో దాని తర్వాత మేము ఇంటికి వెళ్ళి కొంచెం సేపు ఫ్రెష్ అయ్యేసి ఇంకా రిటర్న్ మేము ఫ్లైట్లో వస్తున్నాం. వెళ్ళేటప్పుడు మేము కార్ రెంట్ చేసుకుండే అనమాట. అప్పుడు ఇద్దరమే ఉంటాం, 10 hours డ్రైవ్ ఎందుకని ఫ్లైట్లో వస్తుండే. కానీ ఈ ఫ్లేర్ ఎయిర్లైన్స్ అని బుక్ చేసుకున్నాం, దాంట్లో ఇది ఒక సోది ఉండే. ఆ పైన దాంట్లో మన హ్యాండ్ లగేజ్ పట్టాలా, ఇంకొక దాంట్లో క్యారీ ఆన్ లగేజ్ పట్టాలా. కింద దాంట్లో హ్యాండ్ లగేజ్ అయితే ఫ్రీ, కింద క్యారీ ఆన్ కొనుక్కోవాలా. కొన్నా కానీ ఆ ప్లేస్లో అయితే డబ్బాలో ఇరకాలన్నమాట, లేకపోతే మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తారు. చాలా సోదిగా ఉండే. కళ్యాణ్ ఇరికించడానికి ట్రై చేసినాడు, అప్పుడు ఆయనకి ఇరకపోయింది, అసలు ఆయనకు తెలియలేదు. కొంచెం బ్లడ్ అయితే వచ్చింది, కానీ ఎంత సోద అనిపించింది సిస్టమ్ అయితే. టికెట్ ప్రైసెస్ కొంచెం తక్కువ ఉంటాయి, ఈ లగేజ్ దగ్గర వీళ్ళు పైసలు గుంజాలని చూస్తారు. అట్లా ఎందుకు మొత్తం టికెట్ ప్రైసెస్ కొంచెం ఎక్కువ పెట్టేసేస్తే అయిపోతుంది కదా అనిపించింది. సో లోపల ఎయిర్పోర్ట్లో చాలా దూరం ఉంటాయి కదా, ఒక టర్మినల్ నుండి ఇంకో టర్మినల్. సో ఇట్లా చిన్న షటిల్ సర్వీస్ లాగా ఉండే, బాగుండే, క్యూట్గా. యాక్చువల్లీ అది వాకబుల్ డిస్టెన్సే ఉండే, కానీ మాకు చాలా టైమే ఉండే అనమాట. ఏం చేసేది ఉంది, ఆగుదాం దీనికోసం అని నేనే హ్యాపీ తీసుకొని పోయినాను కళ్యాణ్ని. అంటే ఆ బస్ చూడడానికి చాలా క్యూట్గా ఉండే అనమాట. ఎందుకు వాక్ చేయడం, ఆ బస్లో కూర్చొని పోదామనేసి తీసుకొని వెళ్ళినాను, చాలా బాగుండే అనమాట. సో అట్లా మా ఈ క్యాల్గరీ ట్రిప్ అయితే అయ్యింది. నైట్ 1 గంటన్నర ఫ్లైటే ఉండే. సో తొందరగా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా పడుకున్నాము. నాకు చాలా లాంగ్ వెకేషన్ అయింది కాబట్టి ఫుల్ టైర్డ్ ఉండే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్కి. ఓ చెలియా, బాయ్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.